తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును. సభా సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ సభా సాంప్రదాయాలకు ఒక విలువను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. సైలెన్స్ సైలెన్స్. అవునన్న వారు అధికం. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. లేదు లేదు అందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోవలసిందిగా, మార్షల్స్ ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. సభా సభ్యులందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ఈ సభా గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. సభా సభ్యులుగా మీరు ప్రమాణం చేశారు. సైలెన్స్ సైలెన్స్. సభా సభ్యులందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి. దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి ఈ సభా గౌరవాలను, సభా మర్యాదను కాపాడండి. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఇలా చేయడం చాలా తప్పు. దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి. అధ్యక్ష, సీఎం ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవును. సైలెన్స్. అవును. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా, అర్థవంతంగా జరిగింది. చర్చలు, చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది. ముఖ్యంగా ఈ రోజు మనం భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2 చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం. మొదటిది పిల్లల మానసిక రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష. అలాగే 2047 నాటికి మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని
గౌరవ సభా సభ్యులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241108 క్వశ్చన్ పై గౌరవ యువ కళాశాఖ మంత్రి గారిని వివరణ కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఒలింపిక్స్ 2036 కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా? సమాధానం, ఒలింపిక్స్ 2036 పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు చర్చలు జరుగుతున్నాయి. రెండవ ప్రశ్న, ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడింది? సమాధానం, కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధుల కేటాయింపు పరిశీలనలో ఉంది. గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. నమస్తే అధ్యక్ష. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, 2036 ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంతోషం అధ్యక్ష. కానీ మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే మెడల్స్ ని వేళ్లతో లెక్క పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మన వాళ్ళు జెవెలిన్ త్రో విసరడం కన్నా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్. అందుకే అధ్యక్ష, నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి. మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి, గోళీలాట, గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి. కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారంటీగా వస్తుంది. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్లి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష? ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? ఆరుబయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష? సభ్యులందరూ కూర్చోవలసిందిగా, ఈ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది. మన మెడల్ టాలీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఆయన గిల్లీ దండాన్ని అన్నారు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష. కుర్చీ కోసం మన పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఆడించే ప్రభుత్వం అధ్యక్ష. ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష. ఆనందాన్ని పెంచే అధ్యక్ష. ప్రతిపక్షానికి వెటకారం, మాకు ప్రజలపై మమకారం. ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం, మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం. ఆల్రెడీ మా ముక్తి గారు, మా సవరణ అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి 50 లక్షలు, బంగారు పథకం పొందిన వారికి 7 కోట్లు, రజక పథకం పొందిన వారికి 5 కోట్లు, కాంస్య పథకం పొందిన వారికి 3 కోట్లు. మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం. మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని తెలుస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ స్పీకర్ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎరువులు అందించింది అధ్యక్ష. దీనికి నా జవాబు అధ్యక్ష, 12 లక్షల మందికి. రెండో ప్రశ్న అధ్యక్ష, ఇటీవల వర్షాలు, తుఫానుల వల్ల పంటలు దెబ్బతిన్న ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది అధ్యక్ష? దీనికి సమాధానం అధ్యక్ష, 3.5 లక్షల ఎకరాలకు. మూడో ప్రశ్న అధ్యక్ష, రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త రైతు కేంద్రాలు ఎన్ని? దీనికి నా జవాబు అధ్యక్ష, మొత్తం 10 జిల్లా కేంద్రాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారు 12 లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష. రాబోయే రబీ సీజన్ లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష. శాస్త్రవేత్తలచే అధ్యక్ష శాస్త్రవేత్తలచే పరీక్షించబడిన నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. 3 నెలల పంట కాలం తరువాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష. విత్తనాలను సకాలంలోనే సరఫరా చేస్తున్నాము అధ్యక్ష. మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష. అన్ని రైతులే చెప్తున్నారు అధ్యక్ష. రైతులే రాజు కదా అధ్యక్ష. టూ 241102 క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపాదన నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, ఈ ప్రశ్నకి సమాధానం, ఈ విద్యా సంవత్సరంలో 100లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా? అంటే ప్రత్యేక రీహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష, కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష. మూడవ ప్రశ్న, ప్రత్యేక రీహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష? ఖచ్చితంగా ఉంది అధ్యక్ష, మాకు అటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి నిహారి